హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు వీడియోలో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈ బిస్కెట్స్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, వంట సోడా లాంటివి ఏమీ వేయకుండా హెల్తీ వేలో తయారు చేసుకునే ఈ బిస్కెట్స్ చాలా గొల్లగా, సాఫ్ట్‌గా, భలే రుచిగా ఉంటాయండి. టీతో పాటు తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోయే ఈ బిస్కెట్స్‌ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. కడాయిలోకి కప్పు నిండుగా పల్లీలను తీసుకుని వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలను వేయించుకునేటప్పుడు మరి ఎక్కువగా కూడా వేయించుకోకూడదు. వీటికున్న పై పొట్టు ఇలా సెపరేట్ అయితే సరిపోతుంది. మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోకూడదు. మనం వీటితో బిస్కెట్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బేక్ అయినప్పుడు మరి డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. పల్లీల పొట్టు సెపరేట్ అయ్యేటట్టుగా వేయించుకుని వీటికున్న పొట్టుని క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కప్పు నిండుగా పల్లీలను వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలనైతే పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పంచదారని తీసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం యాలుక గింజల్ని వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కలిసేట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మసాలాలో ఆడుకొని చిన్న మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా మనకి తొందరగా ఇదంతా సాఫ్ట్‌గా అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ పల్లీల్లో వేసిన ఆయిల్ ఇలా కాస్త బయటకు వచ్చి ఇదంతా ఇలా సాఫ్ట్‌గా అయిపోయింది. మరొక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నామంటే ఇంకొంచెం ఇలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి. ఇందులోకి పావు కప్పు గోధుమ పిండినైనా, మైదా పిండినైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గోధుమ పిండిని వేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్‌లో కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ మనకి చక్కగా మిక్సీ జార్‌లోనే కలిసిపోయాయి. ముందుగా వేయించుకున్న పల్లీల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను పక్కకు పెట్టుకున్నాం కదా! వీటిని ఇలా కొద్దిగా క్రష్ చేసుకున్నామంటే బిస్కెట్స్ పైన గార్నిషింగ్ చేసుకోవడానికి యూస్ అవుతాయి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో కూడా వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చండి. క్రష్ చేసుకున్న పీనట్స్‌ని పక్కకు పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్స్‌ని బౌల్‌లోకి తీసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని బౌల్ లాగా చుట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ షేప్లో చేసుకుంటున్నాను కదా! మీకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్కి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల క్రష్ని ఇలా కొద్దిగా పట్టించి తీసుకోవాలి. ఇవి తింటున్నప్పుడు క్రిస్పీగా తగిలి బాగుంటాయి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఇలా ఏదైనా ప్లేట్ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర బటర్ పేపర్ అందుబాటులో ఉందనుకోండి, నెయ్యి రాసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇలా గోధుమ పిండిని కోట్ చేసుకొని తీసుకుంటున్నాను. బటర్ పేపర్ లేదనుకోండి, ఇలా కొంచెం గోధుమ పిండినైనా మైదా పిండినైనా కోట్ చేసుకుని తీసుకున్న బిస్కెట్స్ అనేవి మనకి చక్కగా వస్తాయన్నమాట. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఒక ప్లేట్ కానీ ట్రేని కానీ వేసుకుని ఈ బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని ఇందులోకి పెట్టుకోవాలి. కంపల్సరీ ముందుగా ప్రీహీట్ చేసుకుని మాత్రమే బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15-20 నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా అయితే సరిపోతుంది. వెంటనే అందులోనే ఉంచారనుకోండి ఇంకా డార్క్గా అయిపోయి మాడినట్టు అయిపోతాయి. వెంటనే బయటకి తీసేసుకోవాలి. ఇవి ఇంకా కొద్దిగా వేడిగానే ఉన్నాయండి. నేనైతే ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అస్సలు మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బిస్కెట్స్ అనేవి. ఎలాంటి బేకింగ్ పౌడర్లు, వంట సోడా లాంటివి ఏమీ వేయకపోయినా సింపుల్గా తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ గుల్లగా భలే రుచిగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా కరిగిపోతాయి.
టీతో పాటుగా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.